వెల్కమ్ టు టీటర్. నేను రేవతి. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచితంగా తాయిలాలు ఎరచూపుతుండడంపై ఓవైపు చర్చ జరుగుతుండగా ప్రజల్లో అడుక్కునే అలవాటు పెరుగుతుందని మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంటే ఎంత చులకన భావమో ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నయా ఉదారవాద విధానాలు అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏలిన వారి లీలా విన్యాసాలివి. తమ యాజమానులపై కార్పొరేట్ బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం అసంఖ్యాకులైన పేదల నోటికాడ కూడు లాగేసుకునే కుతంత్రాలివి. ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటుగా మారింది. స్టేజి మీద మెడలో దండేసి చేతిలో ఆర్జీ పెట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇది మంచి అలవాటు కాదు. అడగడానికి బదులు ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు జీవితం ఆనందంగా ఉండడంతో పాటు మంచి సమాజం, సొసైటీ నిర్మితమవుతుంది అని హితోక్తులు పలికారు. ఉచితాలపై ఎక్కువగా ఆధారపడకూడదని, అలా చేస్తే సమాజం బలహీనపడుతుందని మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇది సంక్షేమ రాజ్యం అన్న మౌలిక సూత్రాన్ని మరిచి అదే దేశాభివృద్ధికి ఆటంకమనడంలోని ఉద్దేశం ఏమిటి? నిజంగా పేదలకిచ్చే ఈ అరకొరక సంక్షేమమే ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిందా? మరి రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో పేదలకిచ్చే కానుకలు మాటేమిటి? ఇప్పటికే పేదలకు అందుతున్న అరకొరక సంక్షేమ పథకాలకు భారీగా కోతలు పడుతున్నాయి. ఇప్పుడు ఉచితానుచితాల గురించి చర్చ లేపి ఏకంగా వాటిని రద్దుకే సిద్ధమయ్యారు వీరు. అయినా ఈ ప్రభుత్వాలు పెద్దలకిచ్చే ఉచితాలతో పోలిస్తే పేదలకిచ్చే ఉచితాలు ఏ పాటివి? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మాని అజీర్తితో ఉన్న వారికి కుక్కి కుక్కి తినిపించడాన్ని ఏమనాలి? ఇలాంటి విధానాల ఫలితమే కదా అసంఖ్యాకుల అర్ధకాలి జీవితాలు. వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న అరకొరక ఉపాధిలో భద్రత లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలతో జనం అల్లాడుతుంటే నిత్యావసరాలకు తోడు శ్మశానంలో కర్మకాండలపై కూడా జీఎస్టీ విధించి పేదల ఉసురు తీస్తున్న ఘనత ఈ పెద్దలదే కదా. ఏలిన వారు మోపుతున్న ఈ భారాల ముందు వీరికిచ్చే ఉచితాలు ఏ పాటివి? ఈ బిచ్చగాల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడం లేదు, బలహీనపరుస్తుంది. ఉచితాలకు ఆకర్షితులవడం అమరులకు ఇచ్చే గౌరవం కాదు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడమే వాళ్లకు ఇచ్చే నిజమైన గౌరవం. అమరులు ఎవరైనా అడుక్కుంటున్నట్టు చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు. ఆయన చెప్పిన అమరులెవరు? ప్రజలను బిచ్చగాళ్లుగా చూడలేదు. నర్మదా పరిక్రమ యాత్రికుడిగా నేను దానం అడిగాను, కానీ నా కోసం ఎప్పుడు ఏది ఎవరిని నాకు ఏదైనా ఇచ్చానని ఎవరు చెప్పలేరు అంటూ తన సచ్చీలత నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలను అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న యావే తప్ప ఈ ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందన్న ధ్యాసే ప్రతిపక్షాలకు లేదని సాక్షాత్తు ప్రధానమంత్రే సెలవిచ్చారు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేయడమేనని వాపోయారు. ఇవన్నీ పలుకుతున్నది ప్రధాని, పాలక పార్టీ నేతలే అయినా పలికిస్తున్నది మాత్రం కార్పొరేట్లేనన్నది విజ్జుల మాట. ఇవాళ పాలకులే ప్రజలను బిచ్చగాళ్లుగా, తాము దానగుణ సంపన్నులుగా భావిస్తున్నారు. అందుకే సంక్షేమ కార్యక్రమాన్ని తమ ఔదార్యంగా ప్రకటించుకుంటున్నారు. ఇది ఉదారత కాదు, ప్రభుత్వం బాధ్యత. ప్రజలు కట్టే పన్నులతో ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం పాలకుల కర్తవ్యం. అధికారంలో ఉన్నవారు తమ జేబులో నుంచి ఖర్చు పెట్టడం లేదు, జనం డబ్బునే వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు పెంచడం, కళాశాలలు, ఆసుపత్రులు స్థాపించడం, పెన్షన్లు మంజూరు చేయడం, రేషన్ సరుకులు సరఫరా చేయడం తమ దానగుణ శీలానికి, ఊదర బుద్ధికి సంకేతంగా చెప్పుకుంటున్నారు. ప్రజల డబ్బుతో చేపట్టే పథకాలకు తమ పేరు పెట్టుకొని అపార దాన కర్నులుగా గొప్పలకు పోతున్నారు. వ్యక్తులే గాక ప్రభుత్వాలు సైతం దానం చేస్తున్నట్టుగా మాట్లాడటం, వ్యవహరించడం విదూషకత్వం. ఓట్ల కోసం ప్రజలను అడుక్కోవటానికి త్వరలోనే వాళ్ళు వస్తారు అన్న సంగతి ఇప్పుడు ప్రజలు గుర్తుంచుకోవాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి G10.